దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగము అపొస్తలుల కార్యము 4వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయము శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు చూపించినటువంటి కృపను బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30 గంటల వరకు, ప్రతిరోజు. అంతేకాకుండా దీని రిపీటేషన్ ప్రతిరోజు సాయంకాలము 4 నుంచి 4:30 వరకు. ఒక్క శనివారం మాత్రం 3:30 నుంచి 4 గంటల వరకు. అనగా ఉదయం అదే మెసేజ్, సాయంత్రం అదే మెసేజ్, రిపీటేషన్. కాబట్టి ఇలా జరుగుతుంది. కనుక ఒకవేళ నెల్లూరులో ఉండి లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండి, చిత్తూరు, ప్రకాశం జిల్లా ఈ ప్రాంతాల్లో ఉండి దీన్ని టీవీ ద్వారా మీరు కార్యక్రమం చూస్తున్నప్పుడు ఒకవేళ ఇలాగ మిస్ అయిన సందర్భంలో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లోకి వెళ్ళి శాంతి టీవీ నెల్లూరు అని కొడితే అదే సమయంలో 8 గంటల నుంచి 8:30 వరకు స్ట్రీమింగ్ ఇస్తారు. కనుక టీవీ సెట్లో చూసేటువంటి అదే సమయంలో యూట్యూబ్లో స్ట్రీమింగ్ ఉంటుంది. కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మీరు మెసేజ్ మిస్ కాకుండా ఉండవచ్చు. ఈ మెసేజ్ ఎలాగో అప్లోడ్ అవుతున్నాయి కాబట్టి అప్లోడ్ అయినటువంటి మెసేజ్లు వాటిని మీరు నిదానంగా మీ వీలును బట్టి ఏదో టైంలో, సాయంత్రమో రాత్రో ఏదో టైంలో మీరు చూడొచ్చు. చూసి మీ కామెంట్స్ మీరు పెట్టాల్సిందిగా కోరుతున్నాం. మీ విమర్శలకు మేము స్వాగతం పలుకుతున్నాం. విమర్శించండి. వాటి గురించి మనం దాన్ని వివాదం చేయకుండా వాటి గురించి మనం ఒక మంచి పరిష్కారానికి రావడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం ధ్యానించుకునేటువంటి సమయం. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమం ముందుకు సాగుదాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మీలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే మీరు మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా ఎవరైనా జన్మదినాలు, వివాహ వార్షికోత్సవాలు ఇటువంటి జరుపుకుంటున్నట్లయితే మీరు మాకు తెలియజేయండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. అవకాశాన్ని బట్టి టీవీలో కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారి కొరకు ప్రార్థించడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనాలు. మాకు ఇచ్చిన మంచి దినము కొరకే మీకు వందనాలు. ఈ దినము మీది, ఈ దినము మాది. ఈ దినం మీరు మాకు అనుగ్రహించారు. కాలాతీతుడు అయినటువంటి మా ప్రభువా, మీకు వందనం చేయిస్తున్నా. కాలాలు సమయాల్ని నీ ఆధీనంలో ఉంచుకున్నట్టు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. దేవా, మీకు వందనాలు చేయిస్తున్నా. సమయంలో మాకు ఎన్నో 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 అవసరతలు ఉన్నాయి. వాటన్నిటి కొరకు మీ సంధానానికి వస్తున్నాం. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న యవ్వన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వివాహ ప్రయత్నాల్లో ఉన్నారు తల్లిదండ్రులు తమ యవ్వన బిడ్డల కోసం. వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు, మా స్థానిక సంఘాల కొరకు, సంఘ కాపరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. టీవీల ద్వారా, కరపత్రాల ద్వారా జరుగుతున్న పరిచయం అంతటిని బట్టి మీకు వందనాలు. ప్రభువా, మీకు వందనాలు చేస్తున్నాం. బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, అల్సర్స్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా వేరువేరు సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు. వీరందరినీ మీ సంధానానికి తెస్తున్నాం. ఎందుకు తెస్తున్నామంటే నువ్వు ప్రార్థన ఆలకించేవాడివి. సర్వ శరీరులు నీ దగ్గరికి వస్తారు, సర్వ రోగులు నీ దగ్గరికి వస్తారు. మేము మీ దగ్గరికి వస్తున్నాం. మీ దగ్గర క్షమాపణ మాత్రమే కాదు, స్వస్థత కూడా లభిస్తుంది. మాకు కావలసిన మంచి ఈవులను ఎరిగి ఉండవు ప్రభువా. ఆత్మ సంబంధమైన పరము నుంచి వచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదము జ్యోతిర్మయుడమైన నీ దగ్గర నుంచి వస్తుంది. కనుక ఈ సమయంలో మా వీక్షకుల్ని మీ చేతిలో సమర్పిస్తున్నాం. శాంతి టీవీ బృందం కొరకు,
శాంతి టీవీ చైర్మన్ గారు అయినట్టు మీ దాసులు శోభన్ సార్ గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. శాంతి టీవీలో వాక్యం అందిస్తున్న మీ దాసులందరి కొరకే మీకు వందనాలు చేస్తున్నాం. దేవా మీకు వందనాలు చేస్తున్నాం. మా స్థానిక సంఘాలన్నింటిని బట్టి మీకు వందనం చేస్తూ, సంఘ కాపరులో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే వారిని యేసు నామములో మీరు దర్శించండి, సంపూర్ణమైన స్వస్థను మీరు అనుగ్రహించండి. యాక్సిడెంట్ జరిగి మంచం మీద ఉన్నవారు ఉన్నారు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. దేవా మీకు వందనాలు చేస్తున్నాం. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని ధైర్యపరచమని యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. మరొక పర్యాయం మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి అని దేవుని వాక్యంలో రాయబడింది. అదే వందనాలు చెప్పడంలో తప్పేం కాదు, లేదా పాపమేం కాదు. వందనాలు చెప్పుకోవాలి. చెప్పకపోతే పాపమేమో అనిపిస్తుంది, పాపమే. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని విషయాలు ఆలోచించాం. అనగా దేవుని వాక్యం చేసే పనులు, అనగా లోగోస్ అని చెప్పబడిన, అనగా రేమ అని చెప్పబడిన, అనగా లేఖనములోని మాటలు ఏం చేస్తాయి, అవి ఏమైనా చేయగలవా, వాటికి ఏమైనా చేయడానికి సామర్థ్యం ఉందా అనే దాని గురించి మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. వాక్యం చేసినటువంటి పనులు, సువార్త ద్వారా పరిశుద్ధాత్ముడు వాళ్ళ పాపాన్ని ఆయన ఒప్పింపజేస్తాడు. స్తోత్రం. ఒకటి ఆయన పాపములను ఒప్పింపజేస్తాడని, రెండోది మనలో విన్నటువంటి వారిలో ఎవరైతే దేవుని వాక్యం విన్నారో వారిలో విశ్వాసం పుట్టిస్తుందని, అంతేకాకుండా దేవుని వాక్యం వారితో మాట్లాడుతుందని. పూర్వకాలమందు దేవుడు నానా విధాలుగా మాట్లాడాడు. అంత్యదినములో దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడాడు. ఈ మరింత అంత్యదినాలుగా చెప్పబడిన దినముల్లో మాలాంటి సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్. దేవుడు మోగవాడు కాదు, దేవుడు నోరు లేనివాడు కాదు. స్తోత్రం. హల్లెలూయా. మనస్సాక్షి ద్వారా, మనకు ఒక మనస్సాక్షి ఉంది. వాతవేయబడిన మనస్సాక్షి కాదు, వాతవేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు, అది వేరే విషయం. మనకొక నిర్మలమైన స్వచ్ఛమైన మనస్సాక్షి ఉంది. ఆ మనస్సాక్షిని నేను నిర్మలంగా ఉంచుకుంటున్నాను అని పౌలు గారు అన్నారు. స్తోత్రం. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, ఆ మనస్సాక్షికి కల్మషం తోచకుండా ఉన్నట్లుగా మనస్సాక్షి స్వచ్ఛంగా ఉన్నప్పుడు స్వరాన్ని మనం వినగలం. అనగా పరిశుద్ధాత్మ దేవుడు మనస్సాక్షి ద్వారా మనల్ని గద్దిస్తాడు. నాతాను వచ్చి ఒక స్టోరీ చెప్పాడు, దావీదుని గద్దించాడు. దావీదు దాన్ని పాజిటివ్గా తీసుకున్నాడు. నా జీవితాన్ని గురించి ఎందుకండి, ఆయనకి ఎందుకు, ఏదో దేవుడు చెప్పాడని చెప్పడం దేనికి, అది ఎప్పుడో జరిగిన స్టోరీ, ఇప్పుడు ఇవన్నీ దేనికి అని దావీదు తనను సమర్థించుకోవాలని ప్రయత్నం చేయలేదు. వాక్యం మనల్ని ఒప్పింపజేస్తుంది, వాక్యం మనల్ని గద్దిస్తుంది, వాక్యం మనల్ని విశ్వాసంతో నింపుతుంది. తర్వాత మనం ఆలోచించిన విషయము, వాక్యము పరిశుద్ధుల సహవాసానికి మనల్ని ప్రేరేపిస్తుంది, మోటివేట్ చేస్తుంది. ఫలాని ఆంటీ దగ్గరికి వెళ్ళాలి, ఫలాని అంకుల్ దగ్గరికి వెళ్ళాలి, ఫలాని బ్రదర్ దగ్గరికి వెళ్ళాలి, ఫలాని సిస్టర్ దగ్గరికి వెళ్ళాలి, పరిశుద్ధులతో సాహసించాలి. ఆదివారం మేము అందరం కలుసుకుంటాం, అది వేరే విషయం. కానీ స్తోత్రం, మేము వాళ్ళతో కలుసుకోవాలి, ఫెలోషిప్ చేయాలి, కలిసి ప్రార్థన చేసుకోవాలి, కలిసి వాక్యం ధ్యానించుకోవాలి అని. ఈ విధంగా మనకు పరిశుద్ధాత్ముడు వాక్యాన్ని మనకు వినిపింపజేయడం వల్ల, మనకు ఉపదేశింపజేయడం వల్ల తన బిడ్డల యొక్క స్నేహానికి, సహవాసానికి మనల్ని ప్రేరేపిస్తాడు. మంచివారితో సహవాసం చేశాడనుకోండి, మంచివాడు అవుతాడు. కాబట్టి పరిశుద్ధుల సహవాసం,
ద ఫెలోషిప్ ఆఫ్ ది సెయింట్స్. దేవుని స్తోత్రం. వాటి గురించి మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న ధ్యానించుకున్నట్లు లేఖన భాగానే మరలా మనం ధ్యానించుకుందాం. అనగా అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 4వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 4th చాప్టర్ 4th వర్డ్స్. పేజ్ నంబర్ 106, ఎడమ చేతి వైపున ఉంటుంది, 106వ పేజీ. స్తోత్రం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 30వ వచనంలో ఆయన తనను నమ్మిన యూదులతో మాట్లాడుతూ, లేకపోతే వారితో మాట్లాడుతుండగా వారిలో అనేకులు ఆయన యందు విశ్వాసం వచ్చింది. యేసు ప్రభువు వెళ్ళిపోయిన తర్వాత, అనగా ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత కూడా యేసు ప్రభువు ఉన్న రోజుల్లో ఎలా కార్యాలు జరిగాయో అలాగే జరిగాయి. యేసు ప్రభు కాలంలో అయిపోయిందండి, ఇక వాక్యం లేదు, అద్భుతాలు లేవు. నో. తర్వాత జనరేషన్లో లేదా తర్వాత కాలంలో, తర్వాత కొన్ని సంవత్సరాలకి అవి జరుగుతూనే ఉన్నాయి, రిపీట్ అవుతూనే ఉన్నాయి. యేసుక్రీస్తు సేవలో జరిగింది, యేసు ప్రభు దాసులైనటువంటి ఆయన శిష్యుల జీవితంలో కూడా జరిగింది. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. వాక్యాన్ని గురించి 8 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. ఇక రాయబడింది, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. ఏ వాక్యం? దోస్ హూ బిలీవ్డ్ దిస్ మెసేజ్ ఆర్ బిలీవ్డ్ ద మెసేజ్. సందేశము, సత్యము వినిన వారులు, వారిలో మార్పు జరిగింది. ఇక్కడ రాయబడింది. స్తోత్రం. కాబట్టి 41వ వచనం, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. స్తోత్రం. స్తోత్రం. వాక్యమును అంగీకరించిన వారు, స్తోత్రం, బాప్తిజం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 3,000 మంది చేర్చబడ్డం అనేది కాదు మన ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ అతని వాక్యము, అతని వాక్యం అంటే పేతురు గారి వాక్యం. అదేంటంటే పేతురు గారి వాక్యం అంటే పేతురు సువార్త ఏమైనా ఉందా, లేకపోతే పేతురు యొక్క పరిశుద్ధ గ్రంథం, పేతురు బైబిల్ ఉందా, పేతురు ధర్మశాస్త్రం ఉందా? నో. ఇవన్నీ దయచేసి ఆలోచించొద్దు. ఇలా మనం ఎటంటే ఆలోచించామనుకోండి, ఏదో కొత్త విషయాలు చెప్పాలనే పేరుతో కొత్త విషయాలు చెప్తాం అనుకుంటూనే మనకు తెలియకుండా దుర్బోధంలోకి వెళ్తుంటాం. జాగ్రత్త. ఏం రాయబడింది? వాక్యానికి ఉన్నటువంటి వేరు వేరు పేర్లు, ఒక 8 పేర్ల గురించి. ఎందుకు మనం ఇలా వాక్యాన్ని గురించి మాట్లాడుకుంటున్నామంటే, వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. అనేకులను నమ్మింపజేసే శక్తి కలిగినటువంటి వాక్యము, అనగా వాక్యానికి శక్తి ఉంది. లేదా వాక్యానికి శక్తి లేదా? అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో మనం గమనిస్తే దేవుని వాక్యము ప్రబలమై అని రాయబడింది. దేవుని వాక్యం ఎలా అయిందట? ప్రబలమై. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. దేవుని స్తోత్రం. దేవుని వాక్యము ప్రబలమైంది. స్తోత్రం. దేవుని ప్రభు వాక్యం ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. స్తోత్రం. దేవుని వాక్యం ప్రబలమైంది. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 20వ వచనం మనం గమనిస్తే, ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. ఏమైంది అక్కడ? స్తోత్రం. 19వ వచనం, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. అనవసర సాహిత్యాన్ని, పిచ్చి సాహిత్యాన్ని, బ్లాక్ మ్యాజిక్ సాహిత్యాన్ని, స్తోత్రం, స్తోత్రం, కాల్చేశారు. ఇక వద్దనుకున్నారు. ఇంత ప్రభావంతో, దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఒక శక్తి. ఈ దేవుని వాక్యానికి ఉన్నట్టు పేర్లు, కొన్ని పేర్లు మనం ఆలోచిద్దాం. ఒక 8 పేర్లు మనకు త్వరగా ఆలోచిద్దాం. మొట్టమొదటి మాట అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 7వ వచనం. దేవుని వాక్యము, దేవుని వాక్యము, ద వర్డ్ ఆఫ్ గాడ్.
వాక్యం మంది కాదు, వాక్యం క్రైస్తవులది కాదు. ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యమును మనం అపోస్తల కార్యములు చోట్ల చూడగలం. స్తోత్రం. అనగా వాక్యానికి, వాక్యం అంటున్నప్పుడు దేవుని వాక్యం, మనుషుల వాక్యం అని కాదు. మనుషుల వాక్యమని ఎంచక, అలా భావించక, దేవుని వాక్యం వేరు మనిషి వాక్యం వేరు అనుకోకుండా, మనిషి వాక్యాన్ని, సేవకుడు చెప్పిన వాక్యాన్ని సేవకుని వాక్యం అని కాకుండా దేవుని వాక్యంగా, దేవుని మాటగా తీసుకున్నారు కొంతమంది ప్రజలు. స్తోత్రం. తెస్సలోనిక సంఘస్థులు. రెండోది, దేవుని వాక్యం గురించి ఏమని రాయబడిందంటే అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 38వ వచనంలో రాయబడింది. సినాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంగమందుండి మనకిచ్చుటకు జీవవాక్యమును తీసుకున్న వాడు ఇతడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకి ఇవ్వడానికి వచ్చాడంట. ఏమి ఇవ్వడానికి వచ్చాడు? మనకంటే మనకని కాదండి, ఆనాటి ప్రజలకు ఇవ్వడానికి వచ్చాడు. ఏమి ఇచ్చాడు? స్తోత్రం, స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటలు, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ తన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి, అరణ్యమందు సంఘ కాపరిగా ఉన్నాడని కాదు, అరణ్యమందు సంఘములో ఉండి, స్తోత్రం, మనకిచ్చుటకు జీవవాక్యాన్ని తీసుకొచ్చాడు. రెండో మాట జీవవాక్యం, లివింగ్ వర్డ్, జీవింపజేసేటువంటి వాక్యం. ఇది దేవుని వాక్యమే, దేవుని సంబంధించిన వాక్యమే, దేవుని గురించిన వాక్యమే, దేవుని లోపల నుంచి వచ్చిన వాక్యమే. రెండవది అది జీవవాక్యము అని చెప్పబడింది. జీవవాక్యములు అని రాయబడింది. దేవుని వాక్యము జీవవాక్యం, నిర్జీవవాక్యం కాదు. కొండ మీదకి వెళ్ళి 40 దినాలు ఉపవాసం ఉండి రాతి పలకలను తీసుకువచ్చాడు. రాతి పలకల మీద దేవుడు రాశాడు. స్తోత్రం, స్తోత్రం. రెండోది రాయబడింది ఇంగ్లీష్లో రాయబడింది లివింగ్ ఆరకిల్స్, అనగా జీవము కలిగినటువంటి దేవోక్తులను తీసుకుని వచ్చాడు మోషే గారు. మోషే పాస్టర్ ఎలా వచ్చాడు అంటే వాక్యం లేకుండా వాక్యంతో వచ్చాడు. ఫరోకి చెప్పాల్సిన సందేశంతో మొట్టమొదటిసారి ఆయన ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఒకటి దేవుని వాక్యం, రెండోది జీవవాక్యం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 4వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 8:4. స్తోత్రం. చాలండి. చెదిరిపోయిన వాళ్ళు, ఆర్డినరీ బిలీవర్స్, చెదిరిపోయిన వాళ్ళు అంటే అపోస్తలులు కాదు. ఎందుకంటే 8వ అధ్యాయం 1వ వచనం, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. స్తోత్రం, స్తోత్రం. ఏ వాక్యం అంట? సువార్త వాక్యం. 15వ అధ్యాయంలో మనం 7వ వచనంలో మనం గమనిస్తే అక్కడ కూడా ఇదే మాట మనం గమనించగలం. సహోదరులారా, ఆరంభమందు అన్ని జనులు నా నోట సువార్త వాక్యము విని, ద వర్డ్ ఆఫ్ గాస్పల్. స్తోత్రం. సువార్త వాక్యం అనగా శుభవార్తనిచ్చే వాక్యం, అనగా గుడ్ న్యూస్, ఎవాంజలిజం, అనగా గుడ్ న్యూస్. మీకు ఒక కారు కొనబోతున్నారు, మీరు ఒక ఇల్లు కట్టబోతున్నారు అనేది గుడ్ న్యూస్ కాదు. అది గుడ్ న్యూసే, కానీ పరలోకాన్ని మనం స్వతంత్రించుకోవచ్చు, మనం ప్రభువుతో యుగ యుగాలు ఉండొచ్చు. ఇవి గుడ్ న్యూస్. సరే, మనం వాటిలోకి వెళ్ళలేదు. మూడోది సువార్త వాక్యము అని చెప్పబడింది. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 25వ వచనంలో మనం గమనించినట్లయితే, అంతటా వారు సాక్ష్యమిచ్చుచు ప్రభు వాక్యమును బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయల అనేక గ్రామాలలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. ఏం చేశారు వాళ్ళు? సాక్ష్యం ఇచ్చారు. ఎవరు? పేతురు యోహానులు. చెదిరిపోయిన వాళ్ళు కాదు, పేతురు యోహానులు సాక్ష్యం ఇచ్చారు. స్తోత్రం.
బాప్తీసం ఇచ్చింది ఫిలిప్ అనేటువంటి ఆయన. పరిశుద్ధాత్మ బాప్తీసంలో నడిపించింది పేతురు గారు, లేకపోతే పేతురు యోహానులు. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు వాక్యము, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, కురియోస్ వర్డ్, లోగోస్ ఆఫ్ ద కురియోస్. స్తోత్రం. 4వ మాట ప్రభు వాక్యం. 5వ మాట అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 26వ వచనం. అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారులారా, ఈ రక్షణ వాక్యమును మన యొద్దకు పంపబడి ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. సహోదరులారా, మన పితరుడైనటువంటి అబ్రహాము వంశస్థులారా, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారులారా. 3 మాటలు. సహోదరులు, అబ్రహాము వంశస్థులు అన్నాడు, దేవునికి భయపడే వాళ్ళు నిజంగా దేవునికి భయపడుతున్నారు లేదా? మరి దేవుని భయం ఉంటుంది కొద్దిగా గొప్ప. ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడింది. స్తోత్రం, హల్లెలూయా. రక్షణ వాక్యం మన దగ్గరకు వచ్చింది. ద వర్డ్ ఆఫ్ సాల్వేషన్. స్తోత్రం. ఈ మాట చెప్పినప్పుడు ఇంకో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం, హల్లెలూయా. 6వదిగా మనం గమనించినట్లయితే 13వ అధ్యాయము 15వ వచనం బోధవాక్యము అని రాయబడింది. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులను, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యమును చెప్పవలెనని ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానం. అది అండర్లైన్ చేసుకోవాల్సిన మాట. బోధవాక్యం ఉపదేశముతో ఉన్నటువంటి వాక్యం. అది బోధించడానికి సమర్థవంతమైన వాక్యం. ఒకటి దేవుని వాక్యం అని పిలువబడింది, రెండోది జీవవాక్యం అని పిలువబడింది, సువార్త వాక్యం అని పిలువబడింది, ప్రభు వాక్యం అని పిలువబడింది, రక్షణ వాక్యము అని పిలువబడింది. మనం ఇప్పుడు ఆలోచిస్తున్న మాట 6వదిగా బోధవాక్యం. స్తోత్రం, హల్లెలూయా. వాక్యమంతా ఒకటేనండి. ఏది ఎన్ని రకాల వాక్యాలు ఉన్నాయా? వాక్యమంతా ఒకటే, కానీ వేరు వేరు పేర్లు ఉపయోగించబడ్డాయని చెప్పడానికి చెప్తున్నాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము ఇంగ్లీష్లో ఏముందో చూద్దాం. 15వ వచనములో. స్తోత్రం. బ్రదర్స్, డూ యూ హ్యావ్ ఏ వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ టు షేర్ విత్ అస్? బోధవాక్యం అనే దానికి ఇంగ్లీష్లో అయిపోయింది ద వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, అనగా ప్రోత్సాహ వాక్యం లేదా ఆదరణ వాక్యం. బోధవాక్యం అని మన తెలుగులో ఉన్నదానికి అపోస్తుల కార్యములు ఫాదర్స్ లైఫ్లోంచి కూడా నేను చదువుతున్నాను. స్తోత్రం. అనగా కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఇలా వేరువేరుగా తేడాలు ఉంటాయి కాబట్టి మనం ఇలా రెఫర్ చేయాల్సిన అవసరం ఉంది. 13వ అధ్యాయము 15వ వచనం. అండ్ ఆఫ్టర్ రీడింగ్ of the law and the prophets, the rulers of the synagogue sent to them, saying, Brethren, if you have any word of consolation for the people, you may say it. Consolation, the word of consolation. Consolation బహుమతి అని మనకు తెలుసు. The word of consolation. ఆదరించేటువంటి వాక్యం, ఓదార్చేటువంటి వాక్యం. The word of consolation. బోధవాక్యం అనే దానికి ఇంగ్లీష్లో రాయబడింది. తర్వాత స్తోత్రం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనించినట్లయితే, కాబట్టి వారు ప్రభును అనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలమును గడిపిరి. ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమును సాక్ష్యమి తన కృపావాక్యమునకు సాక్ష్యమిచ్చు. దేనికంటే వాక్యమునకు. ఏం వాక్యం? కృపావాక్యము అనగా ద వర్డ్ ఆఫ్ గ్రేస్. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో మనం గమనిస్తే 32వ వచనం రాయబడింది, ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. కృపావాక్యము. కృపావాక్యము అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే 24వ వచనం అనగా అపోస్తుల కార్యములు 20:24లో, అయితే దేవుని కృపా సువార్తన గురించి సాక్ష్యం ఇచ్చుటయందు. స్తోత్రం, స్తోత్రం. కృపావాక్యం అంటే కృపా సువార్త, ద వర్డ్ ఆఫ్ గ్రేస్, ద గాస్పల్ ఆఫ్ గ్రేస్ అని అర్థం. స్తోత్రం. తర్వాత 8వ విషయం, రోమాపత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. రోమన్స్ 10:8 అక్కడ రాయబడిన మాటలు
స్తోత్రం. 10వ అధ్యాయము 8వ వచనం. స్తోత్రం. అదేమని చెప్తున్నది? వాక్యము నీ యొద్దను నీ Yes. నోటలోను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించుచు విశ్వాస వాక్యమే. స్తోత్రం. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. విశ్వాస వాక్యం, ద వర్డ్ ఆఫ్ ఫెయిత్. 8వది విశ్వాస వాక్యము అని రాయబడింది. 9వది చివరి మాట, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. మీరును సత్యవాక్యమును సరిగ్గా మీ రక్షణ సువార్తను విని, సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, స్తోత్రం, క్రీస్తునందు ఏ సువార్త అని ఆలోచిస్తే రక్షణ సువార్త అని రాయబడింది. సత్యవాక్యము. స్తోత్రం. సత్యవాక్యమునికే మరొక పేరు రక్షణ సువార్త. స్తోత్రం. And because of him, when you who are not Jews heard the revelation of truth. Revelation of truth అని ఇచ్చారు. అనగా దేవుని వాక్యం, సత్యవాక్యం అనగా ప్రత్యక్షత, సత్య ప్రత్యక్షత. యు బిలీవ్డ్ ఇన్ ద వండర్ఫుల్ న్యూస్ ఆఫ్ సాల్వేషన్ అనగా, స్తోత్రం. నా మాటలు ముగించేస్తున్నాను. దేవుని వాక్యం విన్నారు అనడానికి వేరు వేరు పదాలు లేకపోతే వేరు వేరు విషయాలు సత్యవాక్యం అనే మాట ఉపయోగించబడింది అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇటు వాక్యాన్ని విని, ఇటు వాక్యాన్ని నేర్చుకొని, ఇటు వాక్యాన్ని ప్రకటిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.